అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని శూన్యకా పట్టణంలో ఉత్పాతాలు యుద్ధ సన్నాహం అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ సత్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయొచ్చు. ఆ సమయంలో బండాసురుని శూన్యకా పట్టణంలో ఉత్పాతాలు ఎన్నో అపశకునాలు గోచరించాయి. ధ్వజాగ్రవర్తినః కాకాగృధాశ్చైవలాః ఖగాః ఆదిత్యమండలం దృష్ట్వా చక్రందురుచ్చకైః. కోటలకు పైన పెట్టిన జెండాల చుట్టూ గుండ్రంగా కాకులు గ్రద్దలు తిరుగుతున్నాయి. అవి అన్ని అపశకునాలు. సూర్యమండలాన్ని చూస్తూ పక్షులు తలలెత్తి ఏడుస్తున్నాయి. ఎప్పుడైనా ప్రకృతిలో ప్రతికూల శక్తులు కనిపిస్తే పోల్చగలిగే శక్తి మనకంటే పశుపక్షాదులకు ఎక్కువగా ఉంటుంది. మనమే గొప్పవాళ్ళమని మనం అనుకుంటాం. మన ఇంద్రియాలకు మించిన శక్తులు వాటికి ఉన్నాయి. దర్పణానాం వర్మణాం చ ధ్వజానాం ఖడ్గ సంపదాం మణీనామంబరాణాం చ మాలిన్యమభవన్మునుః. చిత్రంగా వారి ఇండ్ల మీద కోటల మీద పెట్టిన జెండాలు వాటంతట అవే పడిపోతున్నాయి. ఖడ్గాలు ముక్కలైపోతున్నాయి. అద్దాలు పగిలిపోతున్నాయి. కవచాలు చీలిపోతున్నాయి. స్త్రీల ఆభరణాలు వాటంతట అవే జారి పడిపోతున్నాయి. కారణం లేకుండానే అద్దాలను ఎంత తుడుస్తున్నా మళ్ళీ మాలిన్యం పట్టేస్తోంది. దానితో హాహాకారాలు చేస్తున్నారు. అంతా అపశకునాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఏమిటి అని ఆలోచిస్తే అటు ఒక మహాసేన తమ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. త్రైలోక్య విజయే లప్తం వర్ధయాంతో మహజ్యసః నతేన శిరసా తస్య మృత్యనో పాదపీఠితాం కృతాంజలి ప్రణామౌచ సముపావిహతాం భువి. అప్పుడు భండాసురుడు వాళ్లను ఎదుర్కొనడానికే సమావేశం ఏర్పాటు చేశాడు. విశుక్రుడు విషంగుడు వచ్చి భండాసురునికి నమస్కారం చేసి సభలో ప్రక్కన కూర్చున్నారు. భండాసురుడు వాళ్ళని నగరంలో అపశకునాలు కనిపిస్తున్నాయి, ఏవో శక్తిసేనలు వచ్చాయని విన్నాం, మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. రాజుకి సమాచారం తెలిసినప్పటికీ ఇతరుల అభిప్రాయం అడిగే నిర్ణయం తీసుకోవాలి. వాడి దగ్గర కూడా చక్కని రాజనీతి ఉంది. అప్పుడు విశుక్రుడు అంటున్నాడు, దేవత్వదీయ దోర్దండ విధ్వస్త బల విక్రమాః జ్వలజ్వాలామయే వహ్నో పతితానాశమగతాః తస్మాద్దేవాత్ సముత్పన్న కాచిత్ స్త్రీ బలగర్విత. ఏం జరిగిందో తెలుసా? నీ భయంకరమైన పరాక్రమాన్ని తట్టుకోలేక దేవతలు ఏదో అగ్ని రగిలించి దానిలో దుమికి నశించారు. వాళ్ళు పోయాక ఆ అగ్ని నుంచి ఒకానొక స్త్రీ ఉద్భవించింది. ఆవిడకేదో కొద్దిగా బలం ఉంది. దానితో గర్వించింది. వాళ్ళందరినీ తిరిగి సృష్టించింది. స్వయమేవ కిలాస్రాక్షితా దేవాన్పాసవాదిగాన్. తిరిగి వారందరినీ సృష్టించింది కనుక తనేదో బలవంతురాలనుకుని మన మీదకి యుద్ధానికి వస్తున్నది. ఆవిడికేం తెలుసు మన పరాక్రమం? స్త్రీలంటే మెత్తని శరీరం ఉన్నవారు. అబలానాం సమూహశ్చేద్ బలినోస్మాన్ విజేష్యతే. అబలానాం సమూహః. ఆడగుంపు మనల్ని ఏం చేయగలదు? వారు మన మీదకి యుద్ధానికి రావడం ఎలా ఉందంటే తరి పల్లవ భంగేణ పాషాణస్య విదారణం. చిగుళ్ళు తీసుకొచ్చి రాతిని పగులగొట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. ముల్లోకాల్ని వశం చేసుకున్న రావణుడు మానవుల్ని కోతుల్ని గణించలేదు. దేవతలు నన్నేం చేయకూడదని పై చూపే చూశాడు, కింద వాళ్ళని పట్టించుకోలేదు. కాని పరమాత్మ వాళ్లలోంచే వచ్చి కొట్టాడు. భండాసురుడి ముందు ఉన్న కొందరు రాక్షసులు, మహిషాసురుడు, చండముండులు, వీళ్లు కూడా ఆడది ఏం చేస్తుందిలే అనుకున్నారు. ఆ రూపంలోనే పరమేశ్వరుడు వచ్చాడు. సృష్టిలో దేన్నైనా తక్కువగా చూస్తే దాని నుంచే దెబ్బతింటారు కనుకనే సృష్టిలో దేన్ని హీనంగా చూడరాదు. స్త్రీలు ఏమి చేయగలరని విశుక్రుడు చెబుతూ, నాకు సిగ్గుగా ఉందయ్యా. విడంబనా కిమసౌ లజ్జాకర మిదం న కిం. మనలాంటి ప్రతాపవంతుల మీదకి ఆడవాళ్ళు యుద్ధానికి వచ్చారంటే ఇంతకంటే లజ్జ మరొకటి ఉందా? అయితే స్త్రీలు అని తక్కువగా చూడరాదు, అల్పులైనా గట్టి దెబ్బ తీయాల సుమా అని చెప్తే భండాసురుడు విషంగుని ప్రశ్నించగా, విషంగస్తు మహాసత్వో విచారజ్ఞో విచక్షణః. విషంగుడు గొప్ప బలవంతుడు, వాడి మేధస్సు ఏదో వాడికి ఉంది. దేవత్వమేవ జానాసి సర్వకార్యమరిందమ నతుతే క్వాపి
వక్తవ్యం నీతివత్మని వర్తతే. రాజనీతి ఏమిటో మేము నీకు చెప్పాలా? మమ్మల్ని అడుగుతున్నావు కనుక మాకు తోచింది చెబుతున్నాం. స్త్రీ అని తక్కువ బుద్ధితో చూడొద్దని నాకనిపిస్తోంది. మన పూర్వీకులందరూ ఇలాగే పొరపాటు పడి దెబ్బతిన్నారు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. వారెవరంటే తిర్యగిత్యపి నారీతి క్షుద్ర ఇత్యపి రాజవిః కార్య వైరిణి నావజ్ఞ శక్తే సర్వత్ర సంభవాత్. జంతువని స్త్రీ అని తక్కువగా చూడరాదు. కారణం అంతటా శక్తే ఉంది కదా. వాడికి తెలియకపోయినా ఆ మాట వచ్చేసింది. శక్తి సర్వత్రా ఉంది. అది విజృంభణ స్థాయికి రావాలంటే ఎక్కడి నుంచైనా రాగలదు. మనకు పూర్వంలో ఒక కథ జరిగింది తెలుసా ఓ బండా? స్తంభోత్పన్నేన కేనాపి నరతిర్యక్ వపుధృత భూతేన సర్వభూతానాం హిరణ్యకశిపురుహతః. నీకు గుర్తుందో లేదో, చాలా కాలం క్రితం స్తంభంలోంచి ఒక భూతం వచ్చిందట. ఆ భూతం చిత్రమైన జంతువు ముఖం, మానవ శరీరంతో వచ్చింది. నరసింహస్వామి గురించి విషంగుడు చెప్పే మాటలు అవి. వాడి ఉద్దేశం అలా ఉంది. ఆ భూతం వచ్చి హిరణ్యకశిపుని సంహరించింది అన్నాడు. నారాయణుడు నరసింహావతారం ధరించాడని భక్తితో వాడు ఎలా చెప్తాడు? రాక్షసులు అలాగే అంటారు. దేవతల అవతారాల్ని అవహేళన చేసేవారంతా వీళ్ళ అన్నదమ్ములే అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అటువంటి వారు ఎప్పుడో ఒకప్పుడు నాశనమవక తప్పదు. విషంగుడు ఒక మహాభూతం వచ్చిందని చెబుతున్నాడు. వాడు ఆ మాట అన్నా అనకపోయినా ఆయన మహాభూతమే. ఏకో విష్ణు మహాద్భూతం పృథక్ భూతాని అనేకశః అని విష్ణు సహస్రనామం. పురాహి చండికా నామ నారీ మాయా విజృంభిణి నిశుంభశుంభో మహిషం వ్యాపాది తవ తీరణే. చండిక అనే ఒక ఆవిడ వచ్చి శుంభాదులందరినీ చంపేసింది కాబట్టి అతో వదామినా వజ్ఞా స్త్రీమూర్తే క్రియతాం క్వచిత్. స్త్రీయే కదా అని తక్కువగా చూడకు. విజయానికి కారణం స్త్రీయో పురుషుడో కాదు, శక్తి అంటున్నాడు. శక్తిరేవహి సర్వత్ర కారణం విజయశ్రియః. శక్తేరాధారతాం ప్రాప్తై స్త్రీ పులింగైర్ననో భయం. శక్తి ప్రధానం గాని స్త్రీయా పురుషుడా అనేది కాదు. శక్తిశ్చ సర్వతో భాతి సంసారస్య స్వభావతః. ఈ జగత్తు సహజ స్వభావంగా శక్తి చేత ఆక్రమించబడింది. వాడికి తత్వం తెలుసు కానీ అసుర బుద్ధి ఉంది. తర్హి తస్య దురాశాయ ప్రవృత్తి జ్ఞాయతాం త్వయ. మనం ఇప్పుడు చేయాల్సింది ఆవిడ ఎవరో బాగా తెలుసుకోవాలి. కేయం కస్మాత్ సముత్పన్న కిమాచార కిమాశ్రయ కిం బలా కిం సహాయావాదేవ తత్ప్రవిచార్యతాం. ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, దేన్ని ఆధారం చేసుకుని ఉంది, ఆవిడ సేనలేమిటి, ఆవిడకు సహాయాలేమిటి, దాన్ని బాగా ఆలోచించాలి. అంతేకాని ఏముందిలే అనే నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు అని విషంగుడు నొక్కి చెప్పాడు. వీళ్ళిద్దరి మాటలు విన్న భండుడికి పొగరు అంత తొందరగా పోతుందా? వెంటనే అవజ్ఞాం భృకుటీం చక్రే స్త్రీతి హేల పారాయణాహ. కనుబొమలు ముడివేసి చి వారు ఆడవాళ్ళు అని ఒక నిర్లక్ష్య ధోరణితో అన్నాడు. అరే నీతి విచారో యం సమసత్వేషు శత్రుషు. శత్రువులెవరు, వారి బలం ఏమిటి, ఇవన్నీ సమబలం కలిగిన వారి దగ్గర చూసుకోవాలి. వాళ్ళు కేవలం మామూలు స్త్రీలు. వారేమిటో నేను తెలుసుకున్నాను. అరే పాప సమాచార కిం వృధా సంకసే స్త్రియం. స్త్రీల వల్ల భయం అని ఎందుకు అనుకుంటున్నావు? తత్సర్వం హిమయా పూర్వం చారద్వారా విలోకితం. చారుల ద్వారా నాకు ముందే తెలిసింది. అగ్నే సముత్థితా కాచిల్ లలిత నామధారిణి. అగ్ని నుంచి లలిత అనే ఒక ఆవిడ వచ్చిందట. యథార్థ నామవత్యేష పుష్పవత్పేశలాకృతి. పేరుకు తగ్గట్టే లలిత అంటే లాలిత్యం. ఆవిడ పువ్వు లాంటి మెత్తనిది, సుకుమారమైనది. అలాంటి ఆవిడ నిన్నేమి చేస్తుంది అన్నాడు. లలిత, సౌకుమార్యం, బండతనం రెండు ఎంత పరస్పర విరుద్ధమో ఇక్కడ చెబుతున్నాడు. వీడు మొద్దుబారుడు వాడైతే అమ్మవారు సౌకుమార్యమైన తల్లి. చైతన్యం లక్షణమే సౌకుమార్యం. పేర్లలోనే అందం ఉంది. లలితా నామానికి వ్యాఖ్యానం ఇక్కడ భండాసురుడు చెబుతున్నాడు. న సత్వం నచవా వీర్యం న సంగ్రామేషు వాగతి.
ఆవిడికి బలం లేదు, వీరత్వము లేదు. ఆవిడ చరిత్రలో యుద్ధం చేసిన అనుభవము లేదు. మనము అందర్నీ అల్లల్లాడించాం కనుక ఆవిడ మనల్నేం చేస్తుందని అంటున్నాడు. అస్రా విచార నివహాత్ కింతు మాయాపరాయణ. అయితే కొన్ని మాయలు వారి దగ్గర ఉండవచ్చు. అగ్నిలోంచి వచ్చి వారందరినీ సృష్టించిందంటే ఏదో ఉంది. అయితే మన దగ్గర కూడా మాయలు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా వాళ్లను జయిస్తాం. మీరు చెప్పిన విషయాల్లో ఒకదాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విధాలుగా జాగ్రత్తగానే ఉండాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. మన సేనలన్నీ ఇప్పుడు సిద్ధమవ్వాలి. కనుక అందరూ యుద్ధానికి సిద్ధం కండి. మన బల పరాక్రమాలేవి ఆవిడికి తెలియలేదు. దేవతలందరూ ప్రక్కనే ఉండి స్తుతిస్తూ ఉంటే గొప్ప శక్తిమంతురాలనుకుంటోంది. మనమేమిటి ఇప్పుడు రుచి చూడబోతోంది. అబలా నిచిరోత్పన్నా తేనైషా దర్పమశ్నుతే నజానంతి స్త్రియో మూఢా వృధా కల్పిత సాహసాహ. స్త్రీలు మూర్ఖులు కనుక వారికేమీ తెలియక అనవసరపు సాహసానికి ముందుకు వస్తున్నారు. వీళ్ళు ముందుకు రావడం వారి వినాశనం కోసమే. వినాశమను ధావంతి కార్యాకార్య విమోహితాహ అని చెప్పి వాడి సేనలందర్నీ పిలిచాడు. కుటిలాక్ష కురండశ్చ కరక కాకవాసిత వజ్రదంతో వజ్రముఖ వజ్రలోమా వలాహక. బండాసురుడి సేనల్లో పేర్లు కుటిలాక్ష, కురుండ, కరక, కాకవాసిత, వజ్రదంత, వజ్రముఖ, వజ్రలోమ, వలాహక, సూచీముఖ, పాలముఖ, వికర్ణ, వికటాసన వీరంతా ఉన్నారు. వీరందరికీ అధిపతిగా కుటిలాక్షుడు అనే రాక్షసుడు. అసురీ బుద్ధులు అంటే వంకర చూపులుండి సూటిగా తిన్నగా ఆలోచించే లక్షణం లేకపోవడమే. చూపు అంటే దృక్కోణమని అర్థం. కొంతమంది వంకర కోణంలోనే ఆలోచిస్తారు. ఒక మంచి విషయాన్ని చెప్తే దాన్ని అనుకూల కోణంలో తీసుకోకుండా ప్రతికూల కోణంలో తీసుకోవడమే కుటిలాక్షుడు. ఆ కుటిలాక్షుడు రాక్షస సేనలకి అధిపతి. ఉవాచ నిజ సేనాన్యం కుటిలాక్షం మహాబలం ఉత్తిష్టరే బలం సర్వం సన్నాహయ సమంతతః. ఒరే కుటిలాక, లే, మన సేనలన్నింటినీ సన్నిద్ధం చేయి. శూన్యకస్య సమంతాశ్చ ద్వారేషు బలమర్పయ. మన శూన్యకా పట్టణంలో 4 ద్వారాల్లో సరియైన రక్షకులను పెట్టు. దుర్గాణి సంగృహాణత్వం కురుక్షేపణికాశతం సజ్జీకురుచ శస్త్రాన్ని యుద్ధమే తదుపస్థితం. అన్ని రకాల రక్షణలు చేసి అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేయి, సేనాపతులను సన్నద్ధం చేయి అని కుటిలాక్షుడికి అప్పగించి బండాసురుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇక కుటిలాక్షుడు దానికి తగ్గట్టుగా అనేక మంది రాక్షస వీరులను సిద్ధం చేసి ముందుగా ఒకడిని పంపించాడు. కుటిలాక్షశ్చమూ భర్త దుర్మదం నామ దానవం. వంకర చూపు తర్వాత వచ్చేది దుర్మదం. దుర్మదం అంటే కూడని మదం. అంతా నాదే, అంతా నేనే అనుకునే భావమే దుర్మదం. ఆ దుర్మదిని పంపించాడు వాడు. దశాక్షౌహిణికాయుక్తం ప్రాహిణో లలితా ప్రతి. 10 అక్షౌహిణి సేనలతో వాడు బయలుదేరాడు. శూన్యకా పట్టణంలో ద్వారాల దగ్గర ఒక్కొక్కరిని రక్షణగా పెడుతున్నాడు. శూన్యకస్య పురద్వారే ప్రాచీనే సమకల్పయ రక్షణార్థం దశాక్షౌహిణ్యుపేతం తాళజంగకం. 10 అక్షౌహిణ్ల సేనలతో తూర్పు ద్వారం వద్ద తాళజంగుడు అనేవాడిని ఉంచాడు. తాళజంగ అంటే తాడి చెట్టంత కాలిపిక్కలు కలవాడంటే మిగిలిన స్వరూపాన్ని ఊహించుకోవచ్చు. జ్ఞానం ఏ వైపు నుంచి రాకుండా మూసివేయడం, అదే ద్వారాల దగ్గర రాక్షస శక్తులను పెట్టడంలో ఉన్న అంతర్యం. అజ్ఞాన శక్తులు లోపలికి జ్ఞానాన్ని రానివ్వకుండా మూస్తాయి. సరిగ్గా గురువుగారు విద్య నేర్పే సమయంలో అది లోపలికి పోకుండా ద్వారాలు మూసుకుపోతాయి. అదే జడత్వం. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని శూన్యకా పట్టణంలో ఉత్పాతాలు, యుద్ధ సన్నాహం అనే అంశం సంపూర్ణము. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.